Hello viewers, Namaste. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుకట్పల్లి, హైదరాబాద్. ఈ టాపిక్లో మనము IUI తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి మాట్లాడుకుందాము. చాలా మందికి ఎవరైతే IUI సైకిల్స్కి వెళ్తున్నారో వాళ్ళు చాలా డౌట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ఫుడ్ తినొచ్చా, మేము రెస్ట్ తీసుకోవాలా, ట్రావెల్ చేయొచ్చా, తర్వాత న్యాచురల్గా కలవచ్చా, ఇలాంటి డౌట్స్ అనేవి అన్నీ ఉంటుంటాయి. సో ఈ విషయాలన్నిటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. IUI ప్రొసీజర్ అనేది అయిపోయిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రెస్ట్ తీసుకోవాలా లేదా. దీనికి అనేది ఏంటి అంటే, మీకు IUI ప్రొసీజర్ ఎప్పుడైతే చేస్తున్నామో ఆ IUI ప్రొసీజర్ అయిన తర్వాత ఆన్ టేబుల్ మీకు అనేది అట్లీస్ట్ ఒక 15 minutes అనేది పడుకోమంటాము. ఇది దేనికి అంటే, మనం శాంపిల్ అనేది లోపలికి పంపించింది అప్పుడే ట్యూబ్స్లో వరకు వెళ్ళిపోతుంది. దాని గురించే మనం ఆ రెస్ట్ అనేది తీసుకోమంటాం. దీనికన్నా ఎక్కువ రెస్ట్ అనేది తీసుకోవాలా వద్దా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో దీనికన్నా ఎక్కువ రెస్ట్ తీసుకున్నా కానీ మీకు ఎటువంటి యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఉండదండి. నార్మల్గా అది మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నట్టు అంతే. జనరల్గా మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే IUI తర్వాత ఏమి రెస్ట్ అనేది ఏమీ అవసరం లేదు. మీరు ఎలా అయితే ముందు అనేది ఫాలో అయ్యారో ఇప్పుడు కూడా అదే విధంగా అనేది ఫాలో అవ్వచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, IUI తర్వాత తీసుకోవాల్సిన ఫుడ్ అనేది ఏంటి, ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటాయా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ ఫుడ్ రెస్ట్రిక్షన్స్కి అనేది వచ్చేస్తే జనరల్గా అవాయిడ్ చేయమన్నది అనేది ఏంటి అంటే, పపాయ ఒకటి, పైనాపిల్ ఒకటి అవాయిడ్ చేయమంటాం. ఇవి కూడా ఎందుకంటే దీనికి ఒక సర్టన్ రీజన్ అనేది ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే అవి వేడి చేస్తాయి అన్నట్టుగా అనుకుంటారు. బట్ టెక్నికల్గా మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే, యాక్చువల్గా రైపెండ్ పపాయ కాకుండా నార్మల్గా రా పపాయ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని ఎంజైమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి యూట్రస్ కాంట్రాక్ట్ అయ్యేలాగా చేస్తాయి. ఇన్ కేస్ మీకు ఇంప్లాంటేషన్ అయ్యింది అంటే యూట్రస్ కాంట్రాక్ట్ అయితే ఇబ్బంది అవుతుంది అన్న రీజన్తో ఇవి అవాయిడ్ చేయమంటాం. సో రా పపాయ చాలా మటుకు తినరు, బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుంది కాబట్టి ఈవెన్ రైపెండ్ పపాయ కూడా అవాయిడ్ చేయమంటాము. సో ఈ రెండు కాకుండా మీరు ఎటువంటి ఫుడ్ అయినా కానీ తీసుకోవచ్చు. ఫ్రూట్స్లో అయినా కానీ, వెజిటబుల్స్లో అయినా కానీ హెల్తీ డైట్ అనేది తీసుకోండి. ముందు ఆల్రెడీ మీరు హెల్తీ డైట్ ఫాలో అవుతున్నారంటే అదే విధంగా ఫాలో అవ్వచ్చు. అండ్ చాలామంది బనానా తినొచ్చా, కోకోనట్ వాటర్ తాగొచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. సో వాటన్నిటికీ ఎటువంటి ఫుడ్ రెస్ట్రిక్షన్ అనేది లేదండి, నార్మల్గా అన్నీ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ అనేది చేయొచ్చా లేదా. సో ఎక్సర్సైజ్ విషయానికి వచ్చేస్తే మనము దీంట్లో అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆఫ్టర్ IUI ఎటువంటి రెస్ట్రిక్షన్ అనేది లేదు. మీరు నార్మల్గా వర్కౌట్స్ చేస్తున్నారు, జిమ్ చేస్తున్నారు, లేకపోతే జుంబా దీనికి ఏమన్నా వెళ్తున్నారు అంటే అటువంటి యాక్టివిటీస్ అన్నీ మీరు ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. IUI అయినంత మాత్రాన మీరు మీ లైఫ్ అనేది రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరము అనేది లేదు. మీరు మీ యాక్టివిటీస్ ఫాలో అవ్వచ్చు. మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ వచ్చింది అంటే అప్పుడు హెవీ వర్కౌట్స్ అనేది అవాయిడ్ చేయమంటాము. అప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్ ఎక్సర్సైజెస్, సెకండ్ ట్రైమిస్టర్ ఎక్సర్సైజెస్ అనే కొన్ని సపరేట్గా ఉంటాయి, అవి ఫాలో అవుతే సరిపోతుంది. సో IUI అయినప్పటి నుంచి ప్రెగ్నెన్సీ టెస్ట్ అయ్యే వరకు మీరు నార్మల్గానే ఉండొచ్చు. నార్మల్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ హెవీ వర్కౌట్స్ కూడా చేయొచ్చు. అప్పుడు తర్వాత నెక్స్ట్ వచ్చేసి భార్యాభర్త అనేది కలవచ్చా లేదా ఈ పీరియడ్ లో అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో నార్మల్గా మీరు అనేది కలవచ్చు. దానికి అవాయిడ్ చేయాలి అన్నట్టుగా ఇంటర్ కోర్స్ అయితే రెస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ లేవు. బట్ కలిసినా కానీ యాడెడ్ అడ్వాంటేజ్ అనేది కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే ఓవ్యులేషన్ టైంలోనే మనం శాంపిల్ అనేది తీసుకొని ప్రాసెస్ చేసి యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేసేసాం. సో ప్రెగ్నెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూస్తే మనము చేసే పని అనేది ఆ టైంలో ఓవ్యులేషన్ టైంలో లోపలికి అనేది శాంపిల్ అనేది వేసేసాం. సో తర్వాత ఇంటర్ కోర్స్ అనేది కంప్లీట్లీ అది మీ ఇష్టమే. కలిస్తే కలవచ్చు, మీరు అవాయిడ్ చేయాలంటే కూడా చేయొచ్చు, ఇబ్బంది అనేది ఏమీ లేదండి. తర్వాత వచ్చేసి ట్రావెలింగ్ అనేది చేయొచ్చా లేదా.
ఆఫీస్కి బైక్ పైన వెళ్ళొచ్చా లేదా, మా ఆఫీస్ డిస్టెన్స్ అనేది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, 1 అవర్ పడుతుంది, సో మేము బైక్ పైన ట్రావెల్ చేయొచ్చా, బస్లో వెళ్ళొచ్చా అనేది కూడా చాలామంది అడుగుతుంటారు. సో ఇక్కడ ట్రావెల్ విషయానికి వచ్చేస్తే కూడా అది పెద్ద ట్రావెల్ అన్నట్టుగా కూడా మనం ఏం కన్సిడర్ చేయమండి. నార్మల్గా మీ యాక్టివిటీస్ అన్నీ మీరు నార్మల్గానే చేసుకోవచ్చు. ఈవెన్ ఒకవేళ మీకు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది కూడా ఏమన్నా ఉంది అంటే అది కూడా వెళ్ళొచ్చు, ఇబ్బంది అనేది ఏమీ లేదు. ఓన్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీకు ఏదైతే మెడికేషన్ అనేది ఇచ్చుంటామో ప్రోజెస్టెరాన్ సపోర్ట్, మీ సైకిల్ పట్టి ఆ ప్రోజెస్టెరాన్ సపోర్ట్ ఇన్ని డేస్ తీసుకోవాలి అన్నట్టుగా ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. సో ఆ మెడికేషన్ మాత్రము ప్రాపర్గా మిస్ అవ్వకుండా అనేది తీసుకోవాలి. ఎందుకంటే లోపల ప్రోజెస్టెరాన్ సపోర్ట్ అనేది ప్రాపర్గా అవ్వాలి. దానివల్లే ఆ మెడికేషన్స్ అనేది మిస్ అవ్వకుండా ఒక్కటి తీసుకోవడం మాత్రమే వెరీ ఇంపార్టెంట్. తీసుకోకపోతే సపోర్ట్ కొంచెం తగ్గే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క సైకిల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు న్యాచురల్గా అనేది ఉన్న వారికి కొంచెం అటు ఇటు మిస్ అయినా ప్రాబ్లం ఉండదు. బట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి ఉన్న వాళ్ళకి ఈ మెడికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అండ్ సో అందుకు ఈ మెడికేషన్స్ అనేవి కంపల్సరీగా తీసుకోవాలి. తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎప్పుడు చేసుకోవాలి ఆఫ్టర్ IUI. మినిమం ఎంత కాదైనా కానీ మీ పీరియడ్ అనేది స్కిప్ అయ్యే వరకైనా కానీ ఆగండి. ఆర్ఎల్స్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే మీకు ఇచ్చిన మెడికేషన్ అనేది కంప్లీట్ అయ్యే వరకు ఆగండి. లేదు అంటే మీ ప్రొసీజర్ అయిన తర్వాత మినిమం 14 డేస్ అయినా ఆగి 15th డే అలా టెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి మీరు అనేది ఆప్ట్ చేసుకోవచ్చు అండి. సో IUI అనేది చాలా సింపుల్ ప్రొసీజర్. దీని తర్వాత కూడా ఎటువంటి మ్యాక్సిమమ్ ఈ ప్రికాషన్స్ అనేవి ఏమీ ఉండవు. మీరు ఎలా అయితే ముందు మీ లైఫ్ స్టైల్ ఉంటుందో ఈవెన్ ఆఫ్టర్ IUI కూడా అదే విధంగా ఫాలో అవ్వచ్చు. ఎక్కువగా మీరు దాని గురించి ఈ రెస్ట్రిక్షన్ ఆ రెస్ట్రిక్షన్ అనేది ఏమి పెట్టుకోవాల్సిన అవసరము అనేది ఉండదండి. నార్మల్గానే మీరు ముందు ఫాలో అయినట్టే ఇప్పుడు కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ.